వెళ్ళడం అక్కడ ఆంధ్రప్రదేశ్ అన్యాయం అయిపోతున్నది, రాష్ట్రపతి పాలన పెట్టించాలన్నది అది గడిచిందే. అయితే ఆయన వెళ్ళినప్పుడు చెప్పింది ఏంటంటే ప్రధానమంత్రి గారిని, అమిత్ షా గారిని, రాష్ట్రపతి గారిని కలుస్తాను, దీని మీద నిగ్గు తేలుస్తాను, న్యాయ పోరాటం చేస్తాను అని చెప్పడం జరిగింది. కానీ ఆ పరిస్థితి ఏమీ కూడా ఢిల్లీలో కనిపించలేదు. ఆయన వెనక్కి వచ్చేశారు. అంటే అపాయింట్మెంట్ దొరికే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి లేదా? అంటే రాజకీయాలు అలాగే ఉంటాయి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు, బీజేపీ టీడీపీ కలిసింది. ఈ రెండు పరిణామాలు వచ్చాక కేంద్రంలో నాయకులు కూడా మారిపోతారు కదా. రాజకీయాల్లో మనకు ఉదాహరణకు మిషన్ భగీరథ కేసీఆర్ ప్రారంభించినప్పుడు నరేంద్ర మోడీ ముఖ్య అతిథి, తర్వాత నరేంద్ర మోడీ ఎయిర్పోర్ట్ కలిస్తే కేసీఆర్ పోలే. అవును. సో హైదరాబాద్ మెట్రో ప్రారంభానికి నరేంద్ర మోడీ ముఖ్య అతిథి, తర్వాత మోడీ ప్రభుత్వ కార్యక్రమాలకు వచ్చిన కేసీఆర్ పోలే. రాజకీయాల్లో ఎప్పుడు కూడా అలాగే ఉంటాయి. మీకు మా రాజకీయాలు డైనమిక్గా మారుతూ ఉంటాయి. గతంలో చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ఇవ్వమంటే తిప్పించుకున్నారు. ఈవెన్ ఎన్నికలకు ముందు, పొత్తుకు ముందు అప్పుడు కూడా కనీసం 3-4 సార్లు వెళ్ళింటాడు అమిత్ షాని కలవడానికి. లోకేష్కు మన పత్రికల్లో చూసాం, వెయిట్ చేస్తున్నాడు అమిత్ షా అపాయింట్మెంట్ కానీ. ఇవాళ ఆ పరిస్థితి ఉందా? ఇవాళ చంద్రబాబు నాయుడు ఇక్కడ నుంచి ఫోన్ చేస్తే అపాయింట్మెంట్ కాదు, సార్ నాకు పని ఉంది అమరావతికి, మీరే రండి అని అమిత్ షా అమరావతికి వచ్చి కలిసి పెట్టుతున్నారు ఇప్పుడు. సో ఆ రోజులు అమరావతికి వచ్చైనా అమిత్ షా కలిసి వెళ్తాడు. ఆ సిచ్యువేషన్ వచ్చేసింది. లోకేష్కి ఇప్పుడు అపాయింట్మెంట్ ఉండదా, వెంటనే ఇమీడియట్ అపాయింట్మెంట్, డైరెక్ట్ గ్రీన్ ఛానల్ అపాయింట్మెంట్. సో అందువల్ల రాజకీయాలు మారుతూ ఉంటాయి డైనమిక్గా అనడానికి ఇది ఒక ఉదాహరణ. నాయకులే కాదు, పార్టీలే కాదు, పరిస్థితులు కూడా మారుతూ ఉంటాయి. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, రాజ్యసభ సభ్యులు ఉన్నప్పుడు జగన్కు ఉండే గౌరవం వేరుంటుంది. ఇవాళ 4 ఎంపీలు ఉన్నారు, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అఫ్కోర్స్ రాజ్యసభలో 11 మంది ఉన్నారు, రాజ్యసభలో ఎలాగూ సపోర్ట్ ఇస్తామని చెప్పినావు. అక్కడ అవసరం కూడా దాదాపు తగ్గిపోతుంది రోజు రోజుకు రాజ్యసభలో బీజేపీ బెటర్ అవుతుంది. సో అందువల్ల ఇప్పుడున్న పరిణామాల్లో జగన్ అవసరం మళ్ళీ 5 ఏళ్ళ దాకా లేదు. 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ జగన్ గెలిస్తే సో అయినా కూడా రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో పెట్టుకుంటుంది బీజేపీ. అందుకే స్పీకర్ పదవికి ఎన్నిక అవసరం లేకపోయినా వైసీపీ మద్దతు బీజేపీ అడిగింది, బీజేపీకి వైసీపీ మద్దతు ఇచ్చింది. కానీ ఇప్పుడు బెరాక్స్లో ఉంచుతారు ఇప్పుడు, ఎందుకంటే ఫీల్డ్ మీద ఆల్రెడీ వేరే పోలీసు ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశంతో మైత్రి ఉండగా జగన్మోహన్ రెడ్డిని ఫీల్డ్ మీదకి ఎలా తీసుకొస్తారు? 2 రైళ్లు గుద్దుకోవా? ఇప్పుడు స్టేషన్లో ఆల్రెడీ ఒక రైలు ఉంది, మళ్ళీ నువ్వు సిగ్నల్ ఇస్తే వేరే రైలు కూడా ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది అనుకోండి. ఆల్రెడీ ఆ 2 రైళ్ళు ఎట్లున్నాయంటే 5 కిలోమీటర్లు కాదు, 10 కిలోమీటర్ దూరంలో కొట్టుకుంటున్నాయి. కావచ్చు గివచ్చులు ఎన్ని ఉన్నా కావచ్చులను కూడా ఛేదించి ఢీ కొట్టుతున్నాయి. 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న టీడీపీ రైలు, వైసీపీ రైలు గుద్దుకుంటాయి. కొల్యూషన్ దగ్గరకు దాకాల్సిన అవసరం లేదు. నువ్వు 100 కవచ్లు పెట్టుకో ఢీ కొట్టాయి. అలాంటిది ఒక ప్లాట్ఫామ్ మీద ఒక రైలు ఉండగా మరో రైలును ఎలా చేస్తారు? అందువల్ల ఇవాళ మోడీ ప్లాట్ఫామ్ ముందు టీడీపీ రైలు ఉంది, ఆ రైలు ఉండగా మళ్ళీ వైసీపీ రైలు ఎలా చేస్తారా? సో అందువల్ల మాది చంద్రబాబు నాయుడుకి అనుమానాలు రావా? సో నేను లేనప్పుడు ఆయనతో ఎందుకు కలిసావు అనేది అనుమానం వస్తుంది కదా. సో అందువల్ల రాజకీయాల్లో నీ పేరు, నీ బలమంతా ప్రజాబలమే. అల్టిమేట్గా ప్రజలు నీ చేతిలో ఉంటే, ప్రజలు నీ వెనకాల ఉంటే ఏ రాజకీయ పార్టీ అయినా గౌరవిస్తుంది, ఎవరైనా గౌరవిస్తుంది. అందువల్ల ఈ వ్యక్తిగతమైన రాగద్వేషాల్లో రాజకీయపరమైన సంబంధాలే ఉంటాయి. ఇదే మోడీ, కేసీఆర్, చంద్రబాబు నాయుడు మామూలుగా విమర్శించారా? వెన్నుపోటుదారుడు అన్నాడు, మిత్రపక్షాలు మారుస్తూ ఉన్నాడు, ఒక ఎన్నికకు మరో ఎన్నికకు ఓడిపోతూ ఉన్నాడు, సీనియర్ హూ అని కూడా మాట్లాడలేదా? ఇదే మోడీని చంద్రబాబు నాయుడు దేశానికే మనకి రావు, రాష్ట్రానికి ఎవరికి మనకి రావు, కుటుంబానికే మేలు చేయనోడు దేశానికి ఏం చేస్తావు అనలేదా? సో అందువల్ల రాజకీయాల్లో ఇలాగే మారుతూ ఉంటారు. సో మారినప్పుడు అభిమాన సైన్యం ఉంటుంది, వాళ్ళు అంగీకరించుకొని అరుస్తూ ఉంటారు. నాయకులు ఎప్పుడు మారుతారో ఎవరికి ఇది లేదు. సో ఇప్పుడు కింద సైన్యం మాత్రం పాపం ఇదే నిజమనుకొని భ్రమల్లో ఉండి వాళ్ళ నాయకుడు ఏది చెప్తే చేస్తుంటారు. కానీ రియాలిటీ ఏంటంటే పాలిటిక్స్, దానికి అందమైన పేరు ఏంటంటే పాలిటిక్స్ స్టాటిక్ కాదు, డైనమిక్ అని. ఎవరి కొరకు డైనమిక్? ప్రజల కొరకు కాదు డైనమిక్, వాళ్ళ కొరకు డైనమిక్, వాళ్ళ పదవుల కొరకు డైనమిక్,
వాళ్ళ పలుకుబల కొరకు డైనమిక్ తప్ప జనం కొరకు డైనమిక్ కాదు కదా. సో అందువల్ల జగన్కి ఇప్పటికిప్పుడు ప్రధానమంత్రి హోంమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చి ఈ గౌరవం ఇచ్చే అవకాశం ఉండదు. ఒకవేళ ఇచ్చినా ఈయన ఇచ్చే రిప్రజెంటేషన్ సీరియస్ తీసుకుంటారా? ఏం చేస్తారు జగన్? ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కలుస్తాడు, హోమ్ మినిస్టర్ కలుస్తారు, వెంటనే హోమ్ మినిస్టర్ క్యాబినెట్స్కో నోటు పెట్టి ఆర్టికల్ 356 కింద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తొలగించమని రాష్ట్రపతి రికమెండేషన్ ఇస్తారా? లేదు. ఫోన్ పికప్ చేసుకుని మోడీ, చంద్రబాబు జీ मेरा पास अभी आए हैं जगनमोहन रेड्डी जी, आप उनको बहुत खतरा में रख रहा है, ऐसा नहीं करना, आप ऐसा करें तो हम देख लेंगे అంటాడా? అది జగన్మోహన్ రెడ్డికి ఉండాల్సింది ఏంటంటే ఎవరు అడ్వైజ్ చేస్తున్నారో తెలియదు. ఇట్స్ రాంగ్ పొలిటికల్ అడ్వైస్. ప్రెసిడెంట్ని కలవచ్చు, నేను ఒప్పుకుంటాను. ప్రెసిడెంట్ అంటే కాన్స్టిట్యూషనల్ హెడ్. ఇట్ ఇస్ ఆల్సో ఏ ఫార్మాలిటీ. ప్రెసిడెంట్ ఏమి చేయడు, గవర్నర్లు ఏమి చేయరు. మీరు 2 రోజుల క్రితమే ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ గారు పోతున్నారు అన్నప్పుడే పోయాను, చెప్పాను మీకు. అప్పుడు కాన్స్టిట్యూషనల్గా ఏమీ చేయరాదు. అది కేంద్ర ప్రభుత్వం, ఇది రాష్ట్ర ప్రభుత్వం. శాంతి భద్రతలు వేరు, రాజ్యాంగ యంత్రాంగ వైఫల్యం వేరు. ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ వేరు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వేరు. అందువల్ల జగన్ చెప్తున్నటువంటి అంశంలో కేంద్రం జోక్యం చేసుకోదు. కాన్స్టిట్యూషనల్గా సాధ్యం కాదు, పొలిటికల్గా సాధ్యం కాదు. అక్కడ ఎన్డీఏనే, ఇక్కడ ఎన్డీఏనే. ఎన్డీఏ ప్రభుత్వం మరో ఎన్డీఏ ప్రభుత్వం పైన తీసుకోకూడదు. మూడోది మారల్గా కరెక్ట్ కాదు. ఇప్పుడు నిన్నగా మొన్న ఎలక్ట్ అయిన ప్రభుత్వం తొలగించి రాష్ట్రపతి పాలన పెట్టమంటే ఎట్లా? సో ఇక పోనీయండి. ప్రాక్టికల్గా సాధ్యమా? ప్రాక్టికల్గా సాధ్యమయ్యడానికి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దాడులు, ప్రధాన గొడవలన్నీ టీడీపీ వస్తే వైసీపీ, జనసేన లేదు ఇందులో, మీకు బీజేపీ లేదు. ఫైట్ అంతా టీడీపీ వైసీపీ మధ్యనే. నిన్నైతే ఏకంగా విజయసాయిరెడ్డి పార్లమెంట్లో ఒక కులం వాళ్ళు చేస్తున్నారు అన్నాడు. ఇంకా అది ఆఖరికి దాడులు కులానికి మాత్రమే పరిమితం అన్నాడు. అంటే టీడీపీ వెనకాల ఉన్న వేరే కులాలు కూడా చేయడం లేదని ఆయన చెప్పింది క్లియర్గా. మాట మనం ఓపెన్గా అనకపోయినా అందరూ తెలుసు, కమ్మలు దాడి చేస్తాను అంటున్నాడు ఆయన. సో రాజకీయాలు అనేది పాలిటిక్స్. జగన్మోహన్ రెడ్డి కమ్మల్లో దాడి చేస్తున్నా అంటున్నాడు, రేవంత్ రెడ్డి కమ్మ అమ్మ లాంటిది అంటున్నాడు. సో రాజకీయాలు ఎలా ఉంటాయంటే అలాగే ఉంటాయి రాజకీయాలు. ఎవరికి అనుకూలంగా ఉన్నటువంటి అటాకింగ్గా ఉన్నటువంటి అంశాలు దృష్టి పెట్టుకొని అంటారు. అంటే తెలుగుదేశానికి కారణం బీసీలు ఎస్సీలు కూడా దాడులు చేయడం లేదంటున్నాడు. సో ఆ పార్టీ కూడా కాదు, కులమే అంటున్నాడు. కూటమి కాదు పార్టీ, పార్టీ కాదు కులం. సో అక్కడికి వెళ్ళింది ఇక రాజకీయం అనేది. ప్రాక్టికల్గా ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి సాధించిన పెద్ద విజయం ఏంటంటే ఇండియా కూటమి నేతలు రావడం. సో నా 5-6 పార్టీల నేతలు ఇప్పుడు జార్ఖండ్ ముక్తి మోర్చా, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా మద్దతు ఇచ్చిందని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. మరి నేను గమనించినప్పుడు ఆ నాయకులు నేను గమనించలేదు. కానీ ఉద్ధవ్ శివసేన చెందినటువంటి సంజయ్ రావుత్, ప్రియాంక చతుర్వేది వచ్చారు, అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ వచ్చాడు, తృణమూల్ కాంగ్రెస్ నదీముల్ హక్ వచ్చాడు, ఏడీఎంకే తంబిదురై కూడా వచ్చారు. వీళ్ళిద్దరు వీళ్ళు నలుగురు కాక ఐయుఎంఎల్ ఇవాళ పొద్దున సాక్షిలో ఎక్కడో చూశాను, ఐయుఎంఎల్ అండ్ జార్ఖండ్ ముక్తి మోర్చా కూడా వచ్చారని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. వీ డోంట్ నో. సో మళ్ళీ ఆ టీవీ5లో చూస్తే అసలు సమాజ్వాదీ పార్టీ వచ్చింది కూడా లేదు. అంటే వీళ్ళేమో ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చారంటున్నారు. టీవీ5లోమో అసలు అఖిలేష్ వచ్చింది కూడా ఉంటుందా అనేది అనుమానాస్పదమే. అందువల్ల టీవీలు మీడియా లేదు అంటే లేదని కాదు నా ఉద్దేశం. అలా ఉంటాయి వార్తలు అని చెప్పడానికి. సో వార్తలు ఎలా ఉంటాయి? ఎందుకు ఈ మాట చెప్పాలి సార్? సాక్షి ఒకటే చూస్తాను చూడు అంటారు కింద కూడా కామెంట్. అయ్యా నేను సాక్షి చూస్తా, ఏబిఎన్ చూస్తా, టీవీ5 చూస్తా, నేను బీబీసీ చూస్తా, అల్ జజీరా చూస్తా, సిఎన్ఎన్ చూస్తా, నేను ఎన్డీటీవీ ప్రాఫిట్ చూస్తా, ఈటీ నౌ చూస్తాను. నేను చాగంటి ప్రవచనాలు పొద్దున 7 నుంచి 7:15 రెడీ అవుతూ చూస్తా, రాత్రి పండుకున్న ముందు గరికపాటి ప్రవచనాలు కూడా వింటా. సో నాకు ఆ తేడా ఏమి ఉండదు, ఎందుకంటే అన్ని విషయాలు తెలుసుకుంటేనే కదా మనకు అవగాహన వచ్చేది. సో అందువల్ల రాజకీయాల్లో మా డైనమిక్ అంటే అర్థం అదే, ఎవరెవరి అవసరాలకు పరిస్థితులకు అనుగుణంగా మారుతారు. అందువల్ల జగన్కు ఢిల్లీలో ప్రాధాన్యత లేదు అంటే ఎందుకుంటుంది? నీ గల్లీలో ప్రాధాన్యత ఉంటేనే ఢిల్లీలో ప్రాధాన్యత ఉంటుంది. గల్లీలో పవర్ పోతే ఢిల్లీలో ఎవరు పట్టించుకుంటారు? సో రిటైర్ అయిన సబ్ ఇన్స్పెక్టర్ లాగా. సో అప్పటిదాకా ఊర్లో ఎస్ఐ వేస్తానంటే వరుకుతారు. ఒకసారి ట్రాన్స్ఫర్ అయితేనే భయపడరు, రిటైర్ అయితే భయపడతారా?
సార్ ఈ అంశం చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు ఎలా ఉండే అవకాశం ఉంటుంది ప్రస్తుత పరిస్థితుల్లో? మరి ఆయన ఏ రకంగా నిలదొక్కుండి ముందుకు సాగే ఛాన్స్ ఉంటుంది? అక్కడ లేదంటున్నారు, ఇక్కడ లేని పరిస్థితి అంటున్నారు. మరి ఈయనకి చాలామంది సలహాదారులు ఉన్నారు కదా, ఒక రాంగ్ ట్రాక్లో ఏమన్నా ఈయన వెళ్తున్నారని అనుకోవచ్చా? అంటే అప్పుడు ఆయన ఫోకస్ చేస్తున్నది కేవలం పొలిటికల్ వయలెన్స్ పైనే ఫోకస్ చేస్తున్నారు. చేయకూడదు నేను అన్నాడు, కానీ పబ్లిక్ ఇష్యూస్ పైన ఫోకస్ చేసినప్పుడే ప్రజలు నీ వెనకాల వస్తారు. పొలిటికల్ వయలెన్స్లో ప్రజలు రియాక్ట్ అయ్యే సమయంలో రియాక్ట్ అవుతారు. అంటే అదొక హద్దును మీరి ఆ పొలిటికల్ వయలెన్స్ని ఉదాహరణ చెప్పాను. గ్రామంలో వైసీపీ నాయకుడు ఉంటాడు, చాలా మంచివాడు అనుకుందాం. ఆయన పైన టీడీపీ వాళ్ళకి దాడి చేస్తే అప్పుడు ప్రజలు రియాక్ట్ అవుతారు. సో అప్పటిదాకా రియాక్ట్ కారు, అంటే ప్రజలకు ఇంపాక్ట్ కావాలి. సో కానీ పబ్లిక్ ఇష్యూస్ మీద ప్రజలు ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ వయలెన్స్కు మాత్రమే పరిమితమై పబ్లిక్ ఇష్యూస్ పైన అడిక్వేట్గా రియాక్ట్ కావడం లేదు. సో ఆయన స్ట్రగుల్ అంతా ఈ రాజకీయ హింస అనే అంశం పైన వెళ్తున్నారు. రెండవది, ఆయనకున్న సవాల్ ఏంటంటే ఆయన అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాలన. ఇవాళ ఏం చేసినా అది వెక్కిరిస్తోంది. అప్పుడు అధికారులను మితిమీరినగా వాడిన తీరు కానీ, అప్పుడు వైసీపీ నేతలు రెచ్చిపోయిన తీరు కానీ, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు పట్ల వ్యవహరించిన తీరు కానీ, ఇవన్నీ ప్రజలందరికీ గుర్తున్నది కనుకనే నువ్వు 11 సీట్ల పరిమితం చేశారు. సో అందువల్ల అది జగన్మోహన్ రెడ్డి గుర్తించడం లేదు, మర్చిపోయారా మరి గుర్తులేదు తెలియదు. కానీ ఇప్పుడు ఏదైతే ఆయన అడుగుతున్నాడో ది స్టేటస్, ఆ స్టేటస్ ఆయన ఆ రోజు టీడీపీకి ఇవ్వలేదు, చంద్రబాబుకి ఇవ్వలేదు. అందువల్ల నీవు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం పట్ల ఎలా వ్యవహరించావో, ఇవాళ నీవు ప్రతిపక్షంలో ఉండి నన్ను బాగా వ్యవహరించమని అడిగితే ఆ లెజిటిమసీ, మారల్ లెజిటిమసీ అంటారు కదా, ఆ నైతికమైన ప్రాతిపదిక లేకుండా పోయింది. అందువల్ల అది రెండవ సమస్య. మూడవ సమస్య అంటే మిత్రుల సమస్య. ఇవాళ ఇండియా కూటమి నేతలు రావడం ఒకటే పాజిటివ్ అంశం ఆయనకు. కానీ ఆ ఇండియా కూటమి నేతలు కూడా ఇండియా కూటమిగా రాలే, వారి వ్యక్తిగతమైన రిలేషన్స్లో వచ్చినట్టు కనబడ్డారు. ఎందుకంటే ఇండియా కూటమిపై పోరాడుతున్న ఏడీఎంకే వచ్చిందేంటి? ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షం డిఎంకే రాకుండా ఏడీఎంకే వచ్చాడు. సో మీకు అటువైపు ఇటువైపు లేని ఇండియా కూటమికి లేని బీఆర్ఎస్ లేదు, బిజు జనతాదళ్ లేదు, అకాలీదళ్ లేదు, వామపక్షాలు లేవు. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి సంపాదించినటువంటి ఇతర పార్టీల మద్దతు యాజ్ ఆఫ్ టుడే సబ్స్టాన్షియల్ కాదు, సింబాలిక్కే. సో సబ్స్టాన్షియల్గా మద్దతు రావాలి అంటే ఆయన ఏదో ఒక కూటమి వైపు ఉంటే వస్తుంది. ఏదో ఒక కూటమి అంటే ఎన్డీఏ వైపు ఎలాగో ఉండలేడు. ఇండియా కూటమి వైపు ఆయన ఉంటే అప్పుడు ఇండియా కూటమి అంతా ఆయన వెనకాల నిలబడుతుంది. కానీ ఆయన అలా ఇండియా కూటమి వైపు లేడు కనుక ఇట్ ఈస్ నాట్ సబ్స్టాన్షియల్, ఇట్ ఈస్ సింబాలిక్ అంతే. ఆయనకున్న మద్దతుల్లో ఇట్ ఈస్ సింబాలిక్ మద్దతు తప్ప సబ్స్టాన్షియల్ మద్దతు కాదు. ఇక నాలుగవది ఏంటంటే ఆయనకున్న కేసులు, ఆ పరిమితులు. ఆ కేసులు పరిమితుల వల్ల ఆయన పొలిటికల్గా ఫ్రీ స్టాండ్ తీసుకోలేకపోతున్నాడు. సో ఆయన ఇప్పుడు లేదంటే ఇండియా కూడా వైపు వెళ్ళేవాడు. ఇప్పుడు ఈడీ కేసులు, సిబిఐ కేసులే లేకపోతే ఐఎమ్ షూర్ ఈ వుడ్ హావ్ గాన్ టు ఇండియా అలయన్స్. సో వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఈయన వెళ్ళేవాళ్ళు. కానీ ఆ రకమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. సో ఆయన అనివార్యంగా కేంద్రంతో సఖ్యతతో ఉండాల్సిందే. ఉంటారని ఆల్రెడీ ప్రకటించారు కూడా, అంశాల వారీగా మేము మద్దతు ఇస్తామని. బడ్జెట్ మీద మాట్లాడమంటే విజయసాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతారు, ఎందుకంటే బడ్జెట్ ఏమనగలరు. సో అందువల్ల బడ్జెట్ విమర్శించడం సాధ్యం కాదు. సో అందువల్ల ఈ పొలిటికల్ డైలమా కూడా జగన్మోహన్ రెడ్డి వెంబడిస్తుంది. ఐదవది ఆయన వ్యక్తిగత స్వభావం. వ్యక్తిగత స్వభావ రీత్యా ఆ ఓపిక, సహనం. నేను ఒక ప్రతిపక్ష నేత, పరిస్థితులు అర్థమైనాయి. సో పొలిటికల్ వయలెన్స్ పైన ర్యాలీ కావడం ఒక ఎత్తు అయితే, అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు లేవనెత్తి ప్రజా సమస్యల మీద నిరసనలు తెలిపి ఇలా ఒక మారథాన్ పొలిటికల్ మ్యాచ్ ఓపికగా ఆడేటువంటి స్వభావం ఉన్నట్లేదు. ఇది మోర్ హిట్ అండ్ రన్ మెథడ్. సో ఆ T20 కేసు, జగన్మోహన్ రెడ్డి ఈజ్ గుడ్ ఫర్ T20, నాట్ ఫర్ మ్యారథాన్. సో 5 ఏళ్ల మ్యారథాన్ ఆడటానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నట్టు కనబడలేదు స్వభావ రీత్యా. ఆ రోజు వీరన్నట్టు ఈ అడ్వైజర్స్, మరి ఎవరు పొలిటికల్ అడ్వైజర్ తెలియదు. ఉదాహరణకు మీకు గవర్నర్కు లేఖ రాశారు ఫస్ట్ టైం. ఆ గవర్నర్కు లేఖ రాసిన దాంట్లో అనేక ఫ్యాక్చువల్ ఎర్రర్స్ ఉన్నాయి. ఇప్పుడు అప్పుడు ఉపేంద్ర ప్రతిపక్ష నేత రాశారు,
ఉపేంద్ర అనే అతను లోక్సభలో లేడు, ఆయన రాజ్యసభలో ఉన్నాడు. ఉపేంద్ర లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇచ్చారు అని రాశాడు. సో ఇలా ఫ్యాక్చువల్ ఎర్రర్స్తో ఒక లెటర్ రాస్తా అంటే ఎంత అడ్వైజర్లు ఎలా ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. సో కనీసం నీకు నలుగురితో వెరిఫై చేసుకొని రాయాలి కదా, ఇది నిజమా కాదా అని. నీకు అనుమానం ఉంటే ఆ ఫ్యాక్ట్స్ వదిలేయాలి. గూగుల్ మీద ఆధారపడతా కలవదు కదా. గూగుల్ మీద ఆధారపడడానికి అడ్వైజర్లు ఎందుకు, గూగుల్ ఇవ్వడం కొడతారు కదా. సో అందువల్ల తర్వాత లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కొరకు ఇంత అడావుడి చేయడం, ఎందుకంటే దానివల్ల పర్పస్ ఏం సర్వ్ కాదు. ఇప్పుడు ఆయన లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేట్ ఇప్పుడు హైకోర్టు కూడా వెళ్ళాడు. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ ఇచ్చిన అసెంబ్లీలో ఆయన స్టేటసే మారదు. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ ఇస్తే మంత్రి జీతం వస్తుంది, మంత్రికి ఉండే సెక్రటరీలు ఉంటారు, ఆఫీస్ బాయ్లు ఉంటారు, మంత్రికి ఉండే ప్రోటోకాల్ ఉంటుంది తప్ప అల్టిమేట్గా సభలో ఏం మారదు. సభలో మారటానికి ఎల్ఓపి స్టేటస్తో సంబంధం లేదు. సభలో మారాలంటే స్పీకరు అధికార పార్టీ వైఖరి ఈ రెండింటిపైన ఆధారపడే మారుతుంది. అందువల్ల నువ్వు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఉన్నా లేకపోయినా లాభం లేదు. అందుకే ద పవర్ ఆఫ్ ద అపోజిషన్ ఈజ్ నాట్ ది నెంబర్, ఇట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ అంటారు. సో నీ ఆర్గ్యుమెంట్తో స్ట్రెంగ్తే తప్ప ఆ నెంబర్తో కాదు. సో నీకు 20-50 మంది ఉన్నా నీకు ఇచ్చే గౌరవం అంతే ఉండొచ్చు. సో అందువల్ల ఐ డోంట్ నో వై ఈజ్ సో మచ్ వరీడ్ అబౌట్ ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ 10% పరిమితి ఉండకూడదని వాదించిన వాడిని నేను. ఇప్పటికీ నేను అదే నా స్టాండ్. అది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కోసం స్టాండ్ కాదు అది. అది చంద్రబాబు నాయుడు అయినా అదే అన్నా, రాహుల్ గాంధీ అయినా అదే అన్నా, అనేకసార్లు చెప్పాను. రేపు వర్మైనా అదే అంట నేను. సో నా స్టాండ్లో మార్పే ఉండదు. సో అందువల్ల రేపు అది ఇక ఆయన ఇప్పుడు ఆఖరికి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ మీద హైకోర్టుకి వెళ్ళాడు. ఆశ్చర్యంగా ఉంది. హైకోర్టును ఏమని అడిగాడో నేను మనం మాట్లాడిన తర్వాత చూశాను. అది అంటే ఒక డైరెక్షన్ ఇవ్వండి స్పీకర్కు అని అడిగాడు. లేదా మీరే డిక్లేర్ చేయండి అన్నాడు. లీడర్ ఆఫ్ కోర్టు ఎట్లా లీడర్ ఆఫ్ అపోజిషన్ డిక్లేర్ చేస్తుందా, అసలు డైరెక్షన్ ఇస్తుందా? ఇప్పుడు ఈయన లీగల్ ఆర్గ్యుమెంట్ బలంగా ఉన్నా కూడా నేను లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు 10% అనే లిమిట్ ఎక్కడా లేదు అని నేను ఖచ్చితంగా ఆధారాలతో సహా వాదించాను. మీకు అనేకసార్లు వాదించాను. సెక్షన్ 12B ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్ అండ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్లో క్లియర్గా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనేది ఎక్స్ప్లెనేషన్లో డిఫైన్ అయి ఉంది. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద లా, ఇది కన్వెన్షన్ సంబంధం లేదు. కానీ బట్ ఆయన అడిగింది ఏంటి, స్పీకర్కు డైరెక్షన్ అడిగాడు. స్పీకర్కు హౌస్ కోర్టు డైరెక్షన్ ఇస్తుందా? ఐ డోంట్ థింక్ ఆ కేసులో న్యాయం జరుగుతుందని. అంటే దానికి సొల్యూషన్ ఏంటి, స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన అడగాలి. కానీ స్పీకరు వైఖరి నాకు అర్థమైపోయింది. ఆయన నన్ను స్పీకర్ కాకముందే తిట్టిండు, ఆయన నా ప్రమాణ స్వీకారపు నాకు విలువయలే, దీన్ని బట్టి నాకు అర్థమైంది కనుక నాకు నేను కోర్టు నుంచి డైరెక్షన్ ఇవ్వండి అంటే, ఇప్పుడు పెళ్ళి అయినాక విడాకులు ఉంటుంది, పెళ్ళికి ముందు విడాకులు ఉండదు కదా. సో కానీ నాకు అర్థమైంది ఎంగేజ్మెంట్లో నాతో ప్రవర్తించిన తీరు, నేను మధ్య సినిమాకు పోయినప్పుడు ఎలా బిహేవ్ చేసిండో చూసినా, అందుకే నాకు విడాకులు ఇవ్వని కోర్టుకు పోతే అమ్మ మీ పెళ్లి కాలే కదా అని అడుగుతాను. పెళ్ళి విడాకులు అయినాక పెళ్ళైనాక కదమ్మా విడాకులు, పెళ్ళే కదా కాలేదు కదా అంటారు. కోర్టు డైరెక్షన్ ఎప్పుడు పెళ్ళైనాకనే కదా డైరెక్షన్, పెళ్ళికి ముందు ఇస్తారు. అలాగే అంటే నేను హ్యూమరస్గా చెప్పడానికి చెప్తున్నాను, కరెక్ట్ కంపారిజన్ కాదు నా ఉద్దేశం. సో ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మీకు బేసిక్ పాయింట్, ఒక లెజిస్లేటివ్ అఫైర్స్లో కోర్టులు అనుచితంగా జోక్యం చేసుకోవు, చాలా రేర్గా జోక్యం చేసుకుంటాయి. అది కూడా నేను గతంలో సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీ ఉంటే జోక్యం చేసుకుంటాయి, ఇర్రెగ్యులారిటీ ఉంటే జోక్యం చేసుకోదు. స్పీకరు ఇప్పుడు ఇతను రాసిన లేఖకు రిప్లై ఇవ్వలేదు ఇప్పటి వరకు, దట్ ఈస్ నాట్ ఇల్లీగాలిటీ, దట్ ఈస్ మ్యాక్సిమం ఇస్ ఇర్రెగ్యులారిటీ. ప్రమాణ స్వీకారంలో ఆర్డర్ పాటించలేదు, అది ఇల్లీగాలిటీ కాదు, ఇట్స్ జస్ట్ అండ్ ఇర్రెగ్యులారిటీ. ఒకవేళ అయినా ఇర్రెగ్యులారిటీ అవుతుందా కానీ తర్వాత సంగతి. సో స్పీకర్కు కాకముందు ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఉన్నాయి, దట్ కెనాట్ బి ఇంటర్ప్రిటెడ్ యాజ్ స్పీకర్స్ ఒపీనియన్, ఎందుకంటే అయ్యన్న పాత్రుడుగా మాట్లాడిన వ్యాఖ్యలు. అందువల్ల కోర్టు ఎట్లా జోక్యం చేసుకొని నోటీస్ ఆదేశాలు ఇస్తే స్పీకర్కు ఐ రియల్లీ డౌట్. నాకున్న పరిమితమైన లా పరిజ్ఞానంలో ఆలోచిస్తే కోర్టును డైరెక్షన్ ఇవ్వమని అడగడం ఆశ్చర్యంగా ఉంది. కోర్టులు స్పీకర్కు డైరెక్షన్ ఇచ్చి నువ్వు ఆయనను ప్రతిపక్ష నేతగా నియమించు, కోర్టు నువ్వు ఇవ్వకపోతే నేనే డిక్లేర్ చేస్తా, కోర్టు డిక్లేర్ చేయవు కోర్టు అనేది. సో అందువల్ల అడ్వైజర్స్ ఆయన లీడర్ ఆఫ్ ద అపోజిషన్ విషయంలో అనవసరమైన ఈ గోల, తనకు స్టేటస్ గురించి తన పార్టీకి స్టేటస్ గురించి కన్నా ప్రజలకు స్టేటస్ గురించి పోరాడితే అది ప్రజలు హర్షిస్తారు. సో అందువల్ల ఆ అడ్వైజర్లు మరి పొలిటికల్ అడ్వైజ్ ఎవరిస్తున్నారు అనేది
క్వశ్చనబుల్. ఢిల్లీలో ధర్నా చేయడం అనేది ఒక రకంగానే మైలేజ్ వచ్చింది, ఎంతో కొంత వచ్చింది. ఎందుకంటే జాతీయ మీడియాలో కవర్ అయింది, ఇండియా కూటమి నేతలు వచ్చారు కనుక ఆ మేరకు అది ఉపయోగపడింది. బట్ స్టిల్ ఈజ్ ఎంటైర్ ప్రాసెస్ ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఏ రకంగా వ్యవహరించాలన్నప్పుడు చాలా కాన్షియస్గా మెటిక్యులస్గా ఉండాల్సిన అవసరమైతే ఉంటుంది. ఓకే సార్, మరొక ముఖ్య అంశం, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆఖరి రోజు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సవాల్ విసురుతున్నారు. ఎవరైతే మీరు చనిపోయారంటున్నారో వాళ్ళ లిస్టు తీసుకొచ్చి మీరు అసెంబ్లీకి రండి, 10 లక్షల ఎక్స్గ్రేషియా మేమే ఇస్తాము అని. దీంట్లో అంతరం ఏంటి సార్? అంటే ఇప్పుడు ఆయన ఇవ్వాల్సింది మళ్ళీ అంతనే ఏదున్నా మరి లిస్ట్ అయితే ఇవ్వాలి కదా. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు అదృశ్యంగా ఉండరు కదా. సో బట్ అది నాకు కరెక్ట్గా తెలియదు, ఎందుకంటే వాళ్ళు మరి ఎవరు ఏంటి అని. అంటే ఇలా రాజకీయాలు, ఈ సానుభూతితో చావు, ఆత్మహత్యలు, ఇందులో ఉండే సమస్య ఏంటి అంటే పర్సనల్ తగాదాల్లో కూడా చనిపోయినా రాజకీయ రూపాన్ని సంతరించుకుంటారు. అవును, మీకు ఆ సమయంలో మీకు రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు చూశాం కదా, ఎవరు ఎందుకు చనిపోయినా కూడా అది రాజశేఖర రెడ్డి సానుభూతితో గుండె పగిలింది అన్నారు. అవుతుంది అది, ఎందుకంటే రకరకాల ప్రయోజనాల కొరకు జరగచ్చు. రాజకీయ పార్టీలు కూడా కోఆప్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి అప్పుడు అవసరం కనుక. అందుకే మీకు కడప జిల్లా కన్నా వరంగల్ జిల్లాలో ఎక్కువ చనిపోయారు రాజశేఖర రెడ్డికి. రాజశేఖర రెడ్డితో సానుభూతిలో ఒక్క వైసీపీ నాయకుడి కుటుంబంలో ఒక్కరు పోలే, మీరు గమనించండి. ఒక్క వైసీపీ నాయకుడు ఎమ్మెల్యే కాదు, సర్పంచ్ కాదు, ఎంపీటీసీ కాదు, జెడ్పీటీసీ కాదు, ఇందులో ఒక్కరు పోలే. ఒక్కరంటే ఒక్కరు నాకు గుర్తున్నంత వరకు. అలానే ఎమ్మెల్యే కొడుకు పోయిందా, కానీ రాజశేఖర రెడ్డి పైన ఎమ్మెల్యే కొడుకు కన్నా, ఎమ్మెల్యే కుటుంబానికన్నా వేరే వాళ్ళకి ఏముంటుంది? ఆయన పదవులు అనుభవించారు కదా అందరూ. పదవులు అనుభవించిన కుటుంబాల్లో మాత్రం ఎవరు పోలే, సామాన్యుడు పోయాడు పాపం గుండె పగిలి. సో అందువల్ల ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో పడ్డప్పుడు కొంతమంది పోయినరు. చంద్రబాబు నాయుడు జైల్లో పడ్డప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లలో ఎవరన్నా ఏమన్నా అయిందా? సామాన్యుడు పోతారు ఇప్పుడు వీళ్ళకు. అందువల్ల ఈ రాజకీయ పరమైనటువంటి దాడుల్లో కొంత వ్యక్తిగతమైన డైమెన్షన్స్తో అయినవి కూడా ఉండొచ్చు, ఉండలేమని రావడం లేదు. దాన్ని ఉపయోగించుకుంటారు కదా. ఇప్పుడు ఇద్దరికి పడదు, ఓరు వైసీపీ ఇంకో టీడీపీ అనుకో, పడకపోవడానికి పొలిటికల్ కారణం కాకపోవచ్చు, పడకపోవడానికి ప్యూర్లీ పర్సనలే కారణం కావచ్చు. కానీ ఇది అవకాశంగా ఉపయోగించుకుని పొలిటికల్గా రెండు వైపులా ఉంటారు. అందువల్ల డెఫినెట్గా పొలిటికల్ అటాక్స్ అయితే జరుగుతున్నమాట నిజం. ఎందుకంటే ఒక వైసీపీయే కాదు, సిపిఎం నాయకుల పైన కూడా జరిగింది ప్రకాశం జిల్లాలో. సిపిఎం నాయకులను పెన్షన్లు ఇప్పించినందుకు నువ్వోడురా అని చెప్పి కొట్టారు. సో అందువల్ల అది ఆ అగ్రెసివ్నెస్ చూస్తున్నాం కదా. ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ అయితే తెలుగు తమ్ముళ్ళు చంద్రబాబు నాయుడు మీద రెచ్చిపోతున్నారన్నారు. ఆయన చాలా వీకెండ్ కామెంట్ విత్ ఆర్కేలో అనేక సార్లు చెప్తున్నాడు, తెలుగు తమ్ముళ్ళు రెచ్చిపోతున్నారు, చంద్రబాబు నాయుడు పైన రెచ్చిపోతున్నారని. చంద్రబాబు నాయుడు మీద రెచ్చిపోయినప్పుడు జగన్ వైసీపీలో రెచ్చిపోరా? జగన్ మీద రెచ్చిపోరా? ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం కదా, ఒక ఒపీనియన్ చెప్పితే చాలు మామూలుగా అటాక్ చేయడం లేదు. సోషల్ మీడియాలో నాలాంటి వాళ్ళ ఒపీనియన్ చెప్తేనే అతి భయంకరంగా అటాక్ చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఫీల్డ్ మీద వైసీపీ మీద ఎట్లుంటారనే దానికి నా అనుభవమే చాలు కదా, వేరే వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే అంత అసహనంతో రగిలిపోతున్నారు, అంత అసలు మమ్మల్ని ఏమీ అనకూడదు అనే దశకు వచ్చేసారు. సో అందువల్ల ఈ సోషల్ మీడియాలో అగ్రెషన్ చూస్తే ఫీల్డ్ మీద వైసీపీల మీద ఉండదని నేను ఎలా అనుకోగలను? ఎందుకంటే నాలాంటి నేనే వైసీపీ సభ్యుడినే కాదు, వైసీపీ కార్యకర్త కాదు, నాయకుని కాదు, నాకు వైసీపీకి ఏం సంబంధం? నేను జగన్ కూడా ఇప్పుడు ఇవాళ కూడా విమర్శించాను అనేక అంశాలపైన. సో ఇది మంచి చెడు ఉన్నట్టు చెప్తాం. వాళ్ళతో మాకేం పని, తెలంగాణలో ఎవరితో పని లేదు, ఆంధ్రప్రదేశ్లో ఎవరితో పని. నేను ఇప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రినే కలవాలి ఇంతవరకు. సో నాకు ఆంధ్రప్రదేశ్లో ఏ పని ఉంటుంది చెప్పండి? అంత నాకు వ్యక్తిగతంగా తెలిసినా కలవలేదు, నాకేం అవసరం రాలేదు. పబ్లిక్ ఇష్యూ వచ్చినప్పుడు పోతాను, పబ్లిక్ ఇష్యూ రానప్పుడు నాకేం పని పోవటానికి? సో అందువల్ల కానీ ఇక అంత రెచ్చిపోతున్నారు, అంత అగ్రెషను. చంద్రబాబు నాయుడు కూడా రగిలిపోతే మీకు ఇక ఎవరు వదులుతారు చెప్పండి? ఆ రకమైన స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఎవరికి కంట్రోల్ ఉండదు. సో అందువల్ల తెలుగుదేశం నాయకత్వానికి కూడా ఇది ఒక ఛాలెంజే. మీరు కంట్రోల్ చేయకపోతే రేపు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఎందుకంటే ఇక అటానమస్ క్యారెక్టర్స్ అయిపోతారు ఎక్కడికక్కడికి. సో అందువల్ల మనం వైసీపీ మీద దాడులు జరగడం లేదని అనడం లేదు, జరిగిన ప్రతి దాడి పొలిటికల్ దాడి కాకపోవచ్చు, కానీ దాడులు జరుగుతున్నమా నిజం. ఎందుకంటే వీళ్ళు కూడా అలాగే వివరించారు, ఎక్కువ తక్కువ ఎవరని నేనేం ఇప్పుడు బ్యాలెన్స్లో పెట్టి చూడలేను, కానీ బట్ ఆ వన్ సైడెడ్నెస్ అనేది కనబడుతుంది.
అందువల్ల ఇప్పుడు ఆ ఛాలెంజ్ స్వీకరించి ఎవరెవరైతే రాజకీయంగా హత్యలు అయ్యా వాళ్ళ పేర్లు తీసి సమాజం ముందు ఉంచాలి కదా, అధికార వ్యవస్థల ముందు ఉంచాలి, కోర్టులో వేయాలి. ఇంకా ఇంతమంది చనిపోయారని ఇదివరకు కోర్టుకు పోయినట్లేదు పొలిటికల్ వైలెన్స్ పైన. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ మీద కోర్టుకు వెళ్ళారు తప్ప పొలిటికల్ వైలెన్స్ మీద కోర్టుకు వెళ్ళలేదు. ఎందుకంటే అది ఫండమెంటల్ రైట్స్. ఇప్పుడు పొలిటికల్ వైలెన్స్ మీద నాకు గుర్తున్నంత వరకు వెళ్ళలేదు కదా. సో మరి ఎందుకంటే అది రైట్ టు లైఫ్కి సంబంధించింది, పొలిటికల్ అండ్ సివిల్ రైట్స్కి సంబంధించింది, హ్యూమన్ రైట్స్ సంబంధించింది కదా. దానిపైన నిజంగానే వెంటనే కోర్టుకు వెళ్ళాలి. కానీ దానికి వెళ్ళకుండా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కోర్టుకు వెళ్తే ఏం ఉపయోగం సార్? సో ఇక్కడ ఈ పంచాయతీ నడుస్తుంటే పార్లమెంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ లొల్లు నడుస్తున్నారు సార్. ఒక పక్క సీఎం రమేష్ గారు, మరో పక్క ఎంపీ విజయసాయి రెడ్డి గారు పోటాపోటీగా అక్కడ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సీఎం రమేష్ గారు జగన్ గారిని అయితే ఆర్థిక ఉగ్రవాది అని చెప్పి గతంలోనే చాలాసార్లు వీరు మాట్లాడారు. మరొకసారి ఆయన ప్రశ్నించారు. విజయసాయి రెడ్డి గారు, సీఎం రమేష్ గారు బయటకు విందాం సార్ ప్లీజ్. It has Andhra Pradesh has become a hub of violence in which NDA is also a partner. It is an NDA government led by Telugudesam Party and targeted murders, targeted rapes, vandalism and by a particular caste group. 490 government, 560 private properties have been attacked. 1050 assaults have been made. 300 attempts of murders have taken place. 31 political murders in the last 50 days. Please come on the subject. Authenticate all these things. Mr. Vijay Reddy, you have to authenticate. Sir, you know you are a very senior member. That is the reality. किसी भी महत्वपूर्ण पद पर बैठे व्यक्ति के बारे में बिना सब्सटेंटिव मोशन के आप नहीं बोल सकते. Please, you give it in authenticated. Please. ఆంధ్రప్రదేశ్ ఈ రోజు పరిస్థితి చూస్తే మొత్తం దోచేశారు సార్. ల్యాండ్ లో, శాండ్ లో, మైనింగ్ లో, భూముల్లో, లిక్కర్ లో, అంటే ఒకటి కాదు సార్, చెప్తే ఇంకొక గంట సేపు చెప్పాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఈ రోజు రాష్ట్రంలో ఎంత అప్పులు చేసినారు, ఎంత అవుట్ స్టాండింగ్ బిల్స్ ఉన్నాయో కూడా ఈ రోజు పరిస్థితి తెలియదు సార్. ఎందుకంటే ఎవరైనా కరప్షన్ చేస్తే మనం ఆపగలుగుతాం. ఒక నేరస్తుడు, ఒక ఆర్థిక ఉగ్రవాది ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఏ విధంగా చెడిపోతుందో 5 సంవత్సరాలు మనం కళ్ళారా చూసాం సార్. అక్కడ జరిగిన పరిస్థితి, ఎవరైతే రాష్ట్రం ఈ పరిస్థితి అయ్యేదానికి అధికారులు సహకరించారో వారిని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం వారిపైన చర్యలు తీసుకొని ఇంకా ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా జరగకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్. అక్కడ జరిగిన ఏదైతే వైట్ పేపర్స్ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారో ఇవన్నీ స్టేట్ లో ఎంక్వైరీ చేయాలి. దానికి ఎవరైతే అధికారులు సహకరించారో వారిని ఇక్కడ సిబిఐ, ఈడీ, విజిలెన్స్ ఈ 3 కూడా ఎంక్వైరీ చేసి ఆంధ్రప్రదేశ్ లో దోచిన సొమ్మంతా ప్రజల. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంశం పార్లమెంట్లో నిలబెట్టుకుంటే ఏమొస్తుంది? దీనివల్ల ఏం ప్రయోజనం? మీడియాలో కవరేజ్ వస్తుంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి మాట్లాడుతుంటే చెప్పడం లేదా సభాపతి, మీరు అసలు బడ్జెట్ మీద మాట్లాడంటే ఇదేం విషయం అని. అంటే విజయసాయి రెడ్డి బడ్జెట్లో భాగమే సార్ అంటున్నాడు ఆయన, పార్ట్ ఆఫ్ ద బడ్జెట్ అంటున్నాడు ఆయన. సో నిర్మలా సీతారామన్ బడ్జెట్ గురించి మాట్లాడమంటే ఆంధ్రప్రదేశ్లో హత్యల గురించి మాట్లాడుతున్నాడు, అది పార్ట్ ఆఫ్ ద బడ్జెట్ అంటున్నాడు. సీఎం రమేష్ ఏమంటున్నాడు? కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటారా, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటారా చర్యలు? ఇక సిబిఐ, ఈడీ ఎంటర్ కావాలంటారు. ఆల్రెడీ జగన్ మీద ఉన్నారు, వాళ్ళే ఏం చెప్తలేరు కదా. ఇప్పుడు సీఎం రమేష్ ఏ పార్టీ సభ్యుడు? బీజేపీ సభ్యుడు. జగన్మోహన్ రెడ్డి ఆర్థిక ఉగ్రవాది. సిబిఐ, ఈడీ కేసులు పెట్టింది. సిబిఐ, ఈడీ కేంద్ర సంస్థలు. కేంద్రంలో 10 ఏళ్ళుగా మోడీ ఉన్నాడు. మరి ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? అసలు ఒక్క అడుగైన కేసు ముందుకెళ్ళిందా? 100 కోట్ల ముడుపుల కేసులో కేజ్రీవాల్ జైలుకి వెళ్ళాడు. 1,00,000 కోట్ల కేసులో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఉన్నాడు. మీరు 100 కోట్ల కేసులో ఢిల్లీ సీఎం జైలుకి వెళ్తే 1,00,000 కోట్ల కేసులు అతను ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నాలు చేస్తున్నాడు. ఎవరు? మోడీ ప్రభుత్వంలో. అవును. మరి ఇప్పుడు ఆర్థిక ఉగ్రవాది పైన ఎవరు చర్యలు తీసుకోవాలి? కేంద్రమే కదా. సిబిఐడి ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? సిబిఐడి ఎందుకు కనీసం జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయమని అడుగుతలేదు? ఇప్పుడు మీకు మనీష్ సిసోడియా బెయిల్ అపోజ్ చేసింది సిబిఐ, కేజ్రీవాల్ బెయిల్ అపోజ్ చేసింది, కవిత బెయిల్ అపోజ్ చేసింది సిబిఐడి. జగన్మోహన్ రెడ్డి బెయిల్ అపోజ్ చేసిందా? 10 ఏళ్ళ నుంచి ఆయన బెయిల్ మీద ఉన్నాడు కదా. మొదలు అది చెప్పండి, ఎందుకు సిబిఐడి కాపాడుతుంది? సిబిఐడి బెయిల్ రద్దు చేయమని కూడా అడుగుతలేదు కదా. మరి దేనికోసం? అసలు ఈ ప్రశ్న కనుక ఆర్థిక ఉగ్రవాదికి మరి అని మీరే చెప్తూ మీరే ఎందుకు మరి ఆర్థిక ఉగ్రవాదం పైన చర్య తీసుకుంటలేరు?
ఇద్దరు ముఖ్యమంత్రులు లోపలేశారు. పోనీ ఏం చేయరా అనుకుంటే కేజ్రీవాల్ ఏమంటారు, ఇద్దరు లోపలేశారు కదా. అవును. ఇద్దరు ముఖ్యమంత్రులు లోపలేసిన మీరు మరి జగన్మోహన్ రెడ్డి విషయంలో ఏంటి ప్రత్యేకత, స్పెషల్ స్టేటస్ ఏంటి, మోడీ ఇస్తున్న ప్రత్యేక హోదా ఏంటి, ఇది అర్థం కావాలి కదా. అన్ని చేసిన అతను ఎందుకు బయట తిరుగుతున్నాడు? ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయల అవినీతి అంతకు ముందు ఏది ఉమ్మడి రాష్ట్రంలో, ఇప్పుడు మళ్ళీ 1,00,000 కోట్లు అంటున్నారు, అంటే 2,00,000 కోట్ల అవినీతి. మరి ఎందుకు మోడీ ప్రభుత్వం కళ్ళు మూసుకొని కూర్చున్నది? చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈడీ వచ్చింది, అవును, అవునా కదా. మరి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్లో ఈడీ వస్తే జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఎందుకు రాదు? చంద్రబాబు నాయుడు విషయంలో వచ్చిన ఈడీ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎందుకు రాదు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో అందువల్ల పార్లమెంట్లో ఒక బీజేపీ సభ్యుడు అడుగుతా ఆశ్చర్యంగా ఉంది, తెలుగుదేశం సభ్యుడు అడుగుతా నాకే అభ్యంతరం లేదు, సహజమే. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడుగుతారు, చేయాల్సిన వాళ్ళు బీజేపీ వాళ్ళు కదా. మొదలు ఆయన ఎవరిని అడుగుతున్నాడు? సీఎం రమేష్ మోడీని అడుగుతున్నాడు. ఈ 10 ఏళ్ళుగా ఎందుకు కాముకున్నాం మనం? అది ఇంత పార్లమెంట్ అడిగితే ఏం చెప్తాడు అమిత్ షా? పర్సనల్ అడిగితే చెప్తాడు, మనకు అవసరం ఉంటుందా జగన్తో రేపు ఫ్యూచర్లో పనులు ఉంటాయి. ఆయన మొన్నదాకా 5 ఏళ్ళు మనకు సహకరించాడు, రాజకీయాల్లో ఏది శాశ్వతం, రేపు మళ్ళీ వైసీపీ వస్తుందేమో, మనకు అవసరం ఉంటుందని చెప్తాడు. పార్లమెంట్లో సమాధానం చెప్పలేడు కదా. మీరు పర్సనల్గా అందుకే సీఎం రమేష్కి అడ్వైజ్ ఏంటంటే, మంచి మిత్రుడే, సో వెళ్ళి అమిత్ షాను కలిస్తే అమిత్ షా విల్ టెల్ ఎందుకు జగన్ వదిలేశారని. అమిత్ షా చెప్తాడు, జగన్ ఏం చెప్తాడో కూడా చెప్తున్నా కదా. తర్వాత అవసరం ఉంటుందయా, మనకి ఎప్పుడు ఎవరు అవసరం ఉంటారో తెలియదు. అందుకే మనం ఏడీఎంకేనేమన్నాం, డిఎంకేనేమన్నాం, 2Gలు ఏమన్నా అన్నామా? డిఎంకే ఇండియా కూటమిలో భాగం అయినా అంటలేం కదా. కాంగ్రెస్ మిత్రపక్ష డిఎంకే అయినా అంటలేం కదా. ఎందుకంటే ఏమన్నా మనకు డిఎంకే అవసరం ఉంటుంది, ఏడీఎంకే అవసరం ఉంటుంది. ఇద్దరు ఎవరు పడతారు మన వైపు వస్తారు, ఇద్దరు మనకు సపోర్ట్ చేస్తారు అవసరం వస్తే. ఇక్కడ టీడీపీ మనకు సపోర్ట్ చేస్తారు, జగన్ సపోర్ట్. ఎందుకంటే మనం ఇద్దరు కేసులు మన దగ్గర పెట్టుకుంటాం ఫైలు. ఎవరినే మనం స్కిల్ డెవలప్మెంట్ ఫైల్ మన దగ్గర ఉంటుంది, ఈడీ కేసుల ఫైల్ జగన్మోహన్ రెడ్డి ఫైల్ మన దగ్గర ఉంటుంది. 2 ఫైళ్ళు మన దగ్గర ఉన్నారు, కానీ ఇద్దరు మనతోనే ఉంటారు. ఇది 10 ఏళ్ళుగా జరుగుతున్న వ్యవహారమే కదా, 10 ఏళ్ళుగా జరుగుతున్నది అంతే కదా. ఇది అమిత్ షా అసలు విషయం చెప్తాడు, గ్యారెంటీ చెప్తాడు పర్సనల్ కలిస్తే. కానీ పార్లమెంట్లో అడిగితే ఏం చెప్తాడు? దానికి పార్లమెంట్లో చెప్పలేడు కదా, పార్లమెంట్లో అసలు రహస్యం చెప్పలేడు కదా. అందువల్ల ఆర్థిక ఉగ్రవాదం పైన మరి మోడీ సర్కార్ ఎందుకు కొరడా చూపిస్తలేదు అంటే దానికి ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల అమిత్ షాను పర్సనల్గా కలిస్తే డెఫినెట్గా క్లారిటీ వస్తుంది సీఎం రమేష్కు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అని. అందువల్ల ఇప్పుడు పోనీ మీరు జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేశాడు, అన్నిటిని దోచుకున్నాడు. ఏం చేసింది కేంద్రం? పోలవరంలో కూడా దోచుకున్నాడు కదా, శ్వేతపత్రం వైట్ పేపర్ కూడా సీఎం రమేష్ చెప్పాడు. మరి పోలవరంలో 30,000 కోట్లు దోచుకున్నాడని వాళ్ళ చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్. మరి కేంద్రం ప్రాజెక్టులో 30,000 కోట్లు జగన్ ఎట్లా దోచుకుంటాడండి? దోచుకున్న కేంద్రం ఎందుకు కూరుకున్నది? అసలు ప్రాజెక్టు కేంద్రం ఈ 5 ఏళ్ళలో 30,000 కోట్లు ఇచ్చింది మొదలు, ఇస్తగా దోచుకోవాలి. మరి కేంద్రం 30,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి తింటుంటే మరి 30,000 కోట్లు నష్టం చేశాడు అనుకుందాం, తినలేదు. మరి 30,000 కోట్ల నష్టం చేస్తున్నా కూడా కేంద్రం ఎందుకు కూరుకుంది? జాతీయ ప్రాజెక్ట్ కదా. ఇప్పుడు నేషనల్ హైవే తవ్వుతుంటాడు వాడు, చూకుంటుందా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? అయ్యా నేను కట్టిన నేషనల్ హైవే నువ్వు ఎట్లా చదువుతావు అంటారా లేదా? అందువల్ల ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి అంశం కదా అది. మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు పోలవరంలో విధ్వంసం జరుగుతుంటూ చూస్తూ ఊరుకుంది 5 ఏళ్ళు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో ఇంత అప్పులు చేశాడు ఇష్టం వచ్చిన అప్పులకు ఎవరు కేంద్రమే కదా పరిమితి తీయాలి. ఎందుకు ఇచ్చింది మరి? తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలే కదా. ఎఫ్ఆర్బిఎల్ లిమిట్ దాటి అప్పులు చేస్తే ఇవ్వాల్సింది కేంద్రమే అనుమతి. భారత రాజ్యాంగం ప్రకారం కేంద్రమే కదా. అందుకే కదా కేరళ ప్రభుత్వం ఏకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళింది, కేంద్రం మమ్మల్ని కట్టడి చేస్తుంది అప్పు చేయకుండా అని. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తుంటే మోడీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? అందువల్ల ఇవాళ సీఎం రమేష్ అడిగింది చాలా వ్యాలిడ్ క్వశ్చన్స్, కానీ దానికి ఆన్సర్ చేయాల్సింది ఎవరు? నరేంద్ర మోడీ. ఇంకెవరు ఆన్సర్ చేయగలుగుతారు? జగన్మోహన్ రెడ్డి ఆన్సర్ చేయలేడు, రాహుల్ గాంధీ ఆన్సర్ చేయలేడు. అడగాల్సింది ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ ఎవరికి? మోడీకి కదా. మంచి క్వశ్చన్లు. సీఎం రమేష్ ఒక ఆర్థిక ఉగ్రవాది రాష్ట్రాన్ని ఇంత విధ్వంసం చేస్తుంటే మరి 5 ఏళ్ళుగా మోడీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది అంటే ఫెడరల్ వ్యవస్థ అనుకుందాం. మరి పోలవరం మీద డైరెక్ట్ కేంద్ర ప్రాజెక్ట్ కదా, అందులోనే 30,000 కోట్లు నష్టం చేశారు కదా. 1,00,000 కోట్లలో 30,000 కోట్ల నష్టం అక్కడే. మీకు మద్యం అమ్మకాలు ఉన్నాయి, 1,00,000 కోట్ల అమ్మకాలు కంప్లీట్గా క్యాష్లో జరిగింది అని. మరి కేంద్రం ఎందుకు ఊరుకున్నది?
మనీ లాండరింగ్ అది ఇది అవును క్యాస్ట్లో జరగడం అనేది ఇలీగల్ కదా. నీకు 2 లక్షల నుంచి క్యాస్ట్లో యాక్టివిటీ జరగద్దు. మరి ఇంత బహిరంగంగా 2 లక్షల కోట్ల మద్యం వ్యాపారాలు క్యాస్ట్లో జరుగుతుంటే ఇది మనీ లాండరింగ్ కాక ఏమైతే చెప్పండి. అవును మరి 5 ఏళ్ళకి ఈ మనీ లాండరింగ్ని ఎందుకు మోడీ అంగీకరించాడు? ఎందుకు మోడీ చర్యలు తీసుకోలేదు? ఇప్పుడు కూడా మనీ లాండరింగ్ టీడీపీ చెప్తుంది కదా. అవును మరి ఎర్రచందనం అమ్ముకున్నాడు, ఎర్రచందనం స్మగ్లర్లతో కుమ్ముక్కయ్యారు, ఇది కదా ఆరోపణ. మరి ఎర్రచందనం ఇది అన్ని రాష్ట్రాలకు లింక్ లేకుండా స్మగ్లింగ్ అవుతుందా? అవును ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్లోనే స్మగ్లింగ్ కాదు కదా, బయటికి పోవాల్సిందే కదా. బయటికి పోతుంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ విభాగాలు ఎక్కడ పోయినాయి? ఎందుకు మరి వాడు బయటకు పోతుంటే ఎందుకు ఊరుకున్నారు? ఇలా ప్రతి దాంట్లో మీకు కేంద్రం లింక్ అయి ఉంటుంది. కేంద్రం లింక్ లేకుండా ఉన్నవారు ఎందుకు ఊరుకున్నారు? ఖచ్చితంగా జీవన్ రమేష్ అనేది ఫస్ట్లకు నరేంద్ర మోడీ సమాధానం చెప్పాల్సిందే.